ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ స్టార్టప్ అనేది ఒక ఫ్యాంటసీ వర్డ్గా మారింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది స్టార్టప్ అనే బిజినెస్ అని వాళ్ళ కోర్సులు చాలా సెల్ చేస్తున్నారు. అండ్ ఇన్ని వేలు పెట్టి ఈ కోర్సులు మనం బై చేసిన అవసరం ఉందా లేదా ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్గా మార్కెట్లో డ్రాప్ షిప్పింగ్ అని, అఫ్లైట్ మార్కెటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ అని చాలామంది కోర్సులు ఆన్లైన్లో సెల్ చేస్తున్నారు. మీరు ఈ కోర్సులు తీసుకున్నా కూడా మీరు ఇన్స్టాంట్గా మనీ ఎర్న్ చేయొచ్చేమో కానీ ఒక బ్రాండ్ బిల్డింగ్ కానీ లాంగ్ రన్లో మీరు మాత్రం సస్టైన్ కాగలరు. అండ్ ఇన్ని వేలు పెట్టి ఈ కోర్సు మీరు తీసుకున్నా కూడా మీకు అంత యూస్ అస్సలు ఉండదు. నిజంగా మీరు ఒక స్టార్టప్ బిల్డ్ చేయాలంటే అదొక రెవల్యూషనరీ ప్రోడక్ట్ అయి ఉండాలి. లేకపోతే మార్కెట్ మొత్తం రీసెర్చ్ చేసి ఏదైతే మైనర్ చేంజెస్ ఉన్నాయో ఆ మైనర్ చేంజెస్తో రెక్టిఫికేషన్ చేసి మీరు ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి. మీరు చూస్తే మార్కెట్లో రీసెంట్గా ఈ జనరేషన్ మార్కెట్ చూసుకున్నట్లయితే జోహో కావచ్చు, మార్కెట్లో ఓలా, ఉబెర్, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ మార్కెట్లో వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ వాళ్ళు ఒక కొత్త స్టార్టప్ బిల్డ్ చేశారు. అండ్ మీరు ఒక